యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులు ప్రీతిపాత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసి పండుగను భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. సోమవారం ఉదయం నుండే క్రైస్తవులు ప్రార్థన మందిరాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కళ్ళకు కట్టినట్లు చూపే విధంగా పశువుల పాకలు, క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేసి వేడుకలను నిర్వహించారు. చర్చి ఫాదర్ల నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభువును వేడుకున్నారు. ఇదిలా ఉంటే క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రార్థన మందిరాలను నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలిపేలా అందంగా చర్చిలను అలంకరించారు. విద్యుత్ కాంతుల నడుమ ప్రార్థనా మందిరాలకు నూతన శోభ సంతరించుకుంది. ఆదివారం రాత్రి ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం భక్తి గీతాలను ఆలపిస్తూ పండుగ వేడుకలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. దీంతో చర్చి ప్రాంగణం వద్ద సందడి వాతావరణం నెలకొంది. యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసే విధంగా ఏర్పాటు చేయడం విశేషంగా ఆకట్టుకుంది. మన మధ్యలో ఉన్నటువంటి దేవునికి సమాధానం ఇవ్వడానికి వచ్చినాడని ప్రభువుల జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. యేసు ప్రభువులో ఎలాంటి దురాశ లేదు. ఎందుకంటే సమస్తం ఎవరి కొరకు అప్పగించినాడంటే లోకం కొరకు ఆయన అప్పగించినాడు. మూడో మాట, శిలువలో కూడా చంపబడుతూ ఉంటే ఆయన ఎవరు చేసినాడంటే తండ్రి మీరు ఏం చేస్తున్నారు, వీరిని క్షమించు అని క్షమాపణ ఇచ్చినాడు. నాలుగవది, ఆయన ప్రేమమయుడు కనుక ఇదిగో పరలోకము నుండి సమాధానం అనుగ్రహించడానికి మన కొరకు వచ్చినటువంటి దేవుడని. భిన్న సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అని ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాథలిక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని క్రైస్తవులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరినీ ఆత్మీయంగా పలకరించి విశేష చెప్పారు. క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆ యేసు అందరికీ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు, సిరి సంపదలు ప్రసాదించాలని, ఆదిలాబాద్లో అద్భుతమైన అభివృద్ధి జరగాలని వేడుకున్నారు. గొప్ప సంస్కృతికి ఆదిలాబాద్ నిదర్శనమని అన్నారు. ఈ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలున్నారని, సోదర భావంతో కలిసిమెలిసి ఉండటం చాలా సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Ready to do. Please. I will do this. Okay. To another help. Very good. Thank you. You pray it will be formed up. और मैंने कल से Merry Christmas. Vincent, you can also join. आप लोग हटेंगे एमएलए जो है उनका फोटो नहीं ले रही, अन्ना का फोटो बहुत మంచిగా ఉన్నారా? ఎక్కడుంటారు పెద్దమ్మ? తెలుసా నీకు? సరే, నేను ప్రభాకర్ అంటున్నాను, మాట్లాడతాను. క్రిస్మస్. హలో, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. Christmas. Please come. Honora. Okay. Happy Christmas, Akka. Happy Christmas. Please, run. Merry Christmas. Happy Christmas. What is happening?
God bless you. Please pray for us. We formed a new government. క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. I wish you a very happy, prosperous, joyful Christmas. I'm very happy to meet all our Christian brothers and sisters. అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించేటువంటి మన గొప్ప సంస్కృతికి నిజంగా ఆదిలాబాద్లో విభిన్న సంస్కృతి ఉన్నటువంటి ప్రజలు అందరం కలిసిమెలిసి సోదరుల్లాగా కుటుంబ సభ్యుల్లాగా జీవించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరు క్రైస్తవ సోదరులు ఈ క్రిస్మస్ను అద్భుతంగా జరుపుకోవాలి. ఆ యేసు ప్రభువును కూడా ప్రజలందరూ కూడా మంచి ఆదిలాబాద్ ప్రాంతానికి సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు, సిరి సంపదలు అందజేయమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ పండుగని గొప్పగా జరుపుకొని మన ఆదిలాబాద్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగాలని ఆ యేసు ప్రభుని ప్రార్థించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ విష్ యూ వెరీ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆదిలాబాద్.